మనుషులకు నిజంగానే దయ్యం పడుతుందా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 13 ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. ఈ సిరీస్ లో మనం డెత్ గురించి మేజర్ సీక్రెట్స్ తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ వీడియోలో భూత, ప్రేత రెండింటి గురించి చూసాం కదా. యాక్చువల్లీ పిశాచ అనే ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. ఎవరైతే తీరని కోరికల వలన చనిపోతారో, ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో, ఎవరైతే ఇంకొకరి చేతిలో చంపబడతారో వారు పిశాచులుగా మారతారు. ఎందుకంటే వారి లైఫ్ ని కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ చేయకుండానే చనిపోయారు కాబట్టి. ఇలాంటి వారికి శ్రద్ధ, పిండదానం లాంటి కార్యక్రమాలు చేయకపోతే వారు చాలా సంవత్సరాల వరకు భూలోకంలోనే ఉండి ఆకలి బాధలను అనుభవిస్తారు. ఇలాంటి టైంలో వారి ఫ్యామిలీ మెంబర్స్ పై కోపం పెంచుకొని వారికి హాని కలిగించాలని చూస్తారు. లైక్ జ్వరం, అనారోగ్యం లాంటివి కలిగిస్తారు. కొంతమంది ప్రకారం ఈ పిశాచులు వీక్ పర్సన్స్ ని టార్గెట్ చేసి వారిని భయపెట్టి వారి లోపలికి వెళ్లి కోరికలు తీర్చుకుంటాయి. ఈ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్టో తెలీదు. నాకు తెలిసి పిశాచులు ఓన్లీ భయపెట్టగలవు, బట్ కొన్ని సోర్సెస్ లో బాడీ లోపల కూడా వెళ్ళొచ్చు అని ఉంది. ఒకవేళ దీని గురించి ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. వారికి పిండదానం చేయనంత వరకు ఇలానే భూమి మీద ఉంటాయి. అందుకే పిండదానం చనిపోయిన వారికి చాలా ఇంపార్టెంట్. మరి దయ్యాలను వధించడం అంటే ఏంటి? అథర్వవేదంలో దీనికి సంబంధించి కొన్ని మంత్రాలు ఉన్నాయి. వాటి ద్వారా పిశాచులను కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సైంటిఫిక్ పర్స్పెక్టివ్ లో నుండి చూస్తే ఇది డిసోషియేటివ్ ఆఫ్ ఐడెంటిటీ ఆర్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల జరుగుతుంది. అంటే ఒక మనిషిలో ఒకటి కన్నా ఎక్కువ పర్సనాలిటీస్ ఉండడం. ఎగ్జాంపుల్ కి అపరిచితుడు మూవీ. ఇక్కడ మనిషి ఒక్కడే కానీ ఎక్స్పీరియన్స్ చేసే ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ కి వెళ్తుందో ఆ వింత ప్రవర్తనని మనం దయ్యం పట్టడం అని అనుకుంటాం. ఇలా ఎందుకు అవుతుందని చూస్తే 90% కేసెస్ లో పేషెంట్స్ చైల్డ్హుడ్ ట్రామా ఆర్ అబ్యూస్ కి గురైన వారు ఉన్నారు. ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ ని ఎస్కేప్ చేయడానికి మైండ్ రెండు డిఫరెంట్ మెమోరీస్ ని స్టోర్ చేసుకుంటుంది. అందువలన వారికి తెలియకుండానే వింతగా ప్రవర్తిస్తారు. సేమ్ లైక్ కార్తికేయ 2 మూవీలో హీరో ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తాడు కదా, అలాగే మోస్ట్లీ ఇది ఫియర్ బేస్డ్ ఉంటుంది. అందుకే మనం భయపడకుండా ఉండాలి. మనం భయపడకపోతే మనకి ఎలాంటి తాయెత్తులు, నిమ్మకాయలు అవసరం లేదు.